Hello friends, welcome to my channel. సర్జ్ ప్రొటెక్టర్స్ 2 తీసుకున్నా. అంటే ఇది బై 1 గెట్ 1 ఆఫర్‌లో వచ్చింది మీషోలో. ఓకే. సో దీనికి 5 స్టార్ రేటింగ్ ఉంది. రేటింగ్స్ బాగున్నాయి. రివ్యూస్ చాలా బాగున్నాయి. అండ్ నాకు కూడా కంపల్సరీ అవసరం కాబట్టి తీసుకున్నా. దీని అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది. సో దీని అన్బాక్సింగ్ వీడియో చేసేసిన ఆల్రెడీ. అండ్ ఇప్పుడు జస్ట్ దీని ఓవర్‌వ్యూ వీడియో చేస్తున్నా. ఓకే. సో ఇది 2 పిన్ ప్లగ్ అన్నమాట. ఓకే. దీనికి ఎర్తింగ్ అది ఇది లేదు. ఓకే. ఇది వైర్ లెంత్ అనేది అరౌండ్ 1 మీటర్ ఆర్ 1.5 మీటర్ ఏమో ఉంది. ఓకే. సో 2 సేమ్ ఆల్మోస్ట్. సో ఇక్కడ ఫ్యూజ్ ఉంది. సో ఇది ఫ్యూజ్ ఉంది. అంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అయినప్పుడు, హై వోల్టేజ్ వచ్చినప్పుడు మనకి ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఇది ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఓకే. సో సాకెట్స్ 1 2 3 4 5 6 సాకెట్స్ ఉన్నాయి. 7 8 6 2 పిన్ సాకెట్స్ ఉన్నాయి. 2 3 పిన్ సాకెట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అంట. సర్జ్ ప్రొటెక్టర్. స్పెసిఫికేషన్ మ్యాక్సిమం వోల్టేజ్ 250 వోల్ట్స్, 230 వోల్ట్స్ మ్యాక్స్. అండ్ మ్యాక్సిమం కరెంట్ 10 యాంప్స్ అన్నమాట. ఓకే. సో మేడ్ ఇన్ ఇండియా. సో ఇది ప్లగ్కి అదే నెయిల్కి తలిగేసుకోవడానికి, హోల్డర్కి ఏదన్నా పెట్టుకోవడానికి ఇది. ఓకే. అండ్ 8 పిన్స్ ఉన్నాయి. 8 సాకెట్స్ ఉన్నాయి. 6 2 పిన్ సాకెట్స్ అండ్ 2 3 పిన్ సాకెట్స్. అండ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఇది. అండ్ క్వాలిటీ ఓకే, బాగానే ఉంది. సో మీషోలో దీనికి 5 స్టార్ రేటింగ్ ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకే నేను కూడా తీసుకున్నా. సో ఇది బై 1 గెట్ 1 ఆఫర్ నడుస్తుంది. ఓకే. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. సో 2 వచ్చినాయి. సో ఇది కూడా సేమ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చిండు. ఏసీ 230 వోల్ట్స్ అండ్ 60 హెర్ట్జ్ 50 హెర్ట్జ్ 6 యాంప్స్. ఓకే. సో బై 1 గెట్ 1 ఇది 2 వచ్చినాయి అన్నమాట. సో సేమ్. సో ఇది కూడా హోల్డ్ చేసుకోవడానికి, నెయిల్కి పెట్టుకోవడానికి ఉంది. ఓకే. సో పోర్టబుల్, చిన్న సైజ్ అరౌండ్ 10 to 15 సెంటీమీటర్స్ లోపే ఉంటుంది. అండ్ వైర్ కూడా అరౌండ్ 1.5 మీటర్స్ 1 మీటర్ ఉంటుంది. ఓకే. 2 అయితే ఉన్నాయి. సో నాకు అవసరం కాబట్టి తీసుకున్నా. లైక్ నాకు అరౌండ్ 4 to 5 మొబైల్స్ ఉన్నాయి. అండ్ నా ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ మస్కిటో బ్యాట్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ట్రిమ్మర్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఇవన్నిటి కోసం నాకు కంపల్సరీ ఒకటి సరిపోదు, ఎలా 2 ఉంటే బెటర్ అనేసి బై 1 గెట్ 1 ఆఫర్లో ఇది తీసుకున్నా. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఎవరన్నా పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. సో నాకైతే ప్రోడక్ట్ నచ్చింది. సో దీని వర్కింగ్ వీడియో ఇంకొకటి తీస్తాను. ఓకే. సో చూద్దాం. ఓకే. ఇక్కడ చూడండి నా ఎక్స్టెన్షన్ బాక్స్. దీనికి ఓన్లీ 3 ఉన్నాయి. 2 పిన్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ పిన్ 3 పిన్ది ఉంది. సో దీని వర్కింగ్ చెక్ చేద్దాం, వర్క్ అవుతుందా కాదా అనేది. ఫస్ట్ ఇది పెడదాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ చేసి పెడదాం. ఎప్పుడు కానీ ఆఫ్ చేసి పెట్టాలి. సో ఆన్ చేసిన ఇది ఆన్ ఆఫ్ బటన్, ఆఫ్ ఆన్. ఓకే. సో ఇది వర్కింగ్ ఉంది. సో నెక్స్ట్ చెక్ చేద్దాం ఇది వర్కింగ్ కాదా అనేది. ఒకటి లైట్ ఒకటి ఉంది. లైట్ ఆన్ చేసి పెడతా. ఆఫ్ చేస్తున్నా. ప్లగ్ కొంచెం హార్డ్ ఉంది. ప్లగ్స్ ఇది హార్డ్ ఉంది. ఇంకోటి అయితే బాగుంది. సరే, ఇలా అయితే వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే. లైట్ అయితే ఆన్ అవుతుంది. నెక్స్ట్ సో టెస్టర్తో టెస్ట్ చేద్దాం. ఆన్ చేస్తున్నా. ఓకే. 1 2 3 4
ఈ ప్లగ్ వర్క్ అవ్వట్ నాకు తెలిసి ఓకే ఇట్లుందా. సో మీకు కనిపిస్తుందో లేదో ఇది కొంచెం క్రాస్లో పెడతా. ఓకే లైట్ కనిపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 ఓకే. సో ఇది పర్ఫెక్ట్ వర్కింగ్ ఓకేనా. సో ఇది తీసేస్తున్నా. నెక్స్ట్ ఇది చూద్దాం. ఓకే సో ఇది చెక్ చేస్తున్నా. ఇది కూడా ఆన్ చేసిన లైట్ వచ్చింది. ఓకే 1 2 3 4 5 6 7 8. సో ఇది కూడా వర్కింగే. సో 2 మనకి వర్కింగే వచ్చినాయి. సో ఒక అతనికి అయితే డ్యామేజ్డ్ వచ్చిందంట ఒకటి, అంటే రివ్యూస్లో చదివిన. ఒక అతనికి ఏమో రెండిట్లో ఒకటి డ్యామేజ్ వచ్చిందంట. సో నాకైతే ఈ 2 వర్కింగ్ కండిషన్లోనే వచ్చినాయి. ఓకే సో నా రేటింగ్ కూడా 5 స్టార్ రేటింగే, ఎందుకంటే 2 వర్కింగ్లోనే ఉన్నాయి. ఓకే అన్నిట్లో పవర్ సప్లై వస్తుంది అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఓకే హోమ్ యూజ్ అంటే ఇందులో ఓన్లీ చిన్నవి పెట్టుకోవాలి, లైక్ మొబైల్ ఛార్జింగ్, ల్యాప్టాప్ ట్రిమ్మర్లు కానీ చిన్న మస్కిటో బ్యాట్స్ కానీ ఇవే పెట్టుకోవాలి. ఓకే రైస్ కుక్కర్ కానీ ఎలక్ట్రిక్ హీటర్ కానీ మిక్సీ కానీ పెట్టకూడదు. ఓకే సో అవి హై వోల్టేజ్ ఉంటాయి, అవి కొంచెం ఎక్కువ పవర్ లాగుతాయి కాబట్టి ఇవి కాలిపోతాయి. సో వీటికి బేసిక్ మాత్రమే. సో వీటికి ఓన్లీ చిన్నవి మాత్రమే యూజ్ చేయాలి, మరీ ఎక్కువ యూజ్ చేయకూడదు. హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టకూడదు, కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో ఓన్లీ మొబైల్ ఛార్జర్లు కానీ ట్రిమ్మర్లు కానీ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అండ్ మస్కిటో బ్యాట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ లైట్స్ పెట్టుకోవచ్చు, చిన్న లైట్స్. ఓకే అండ్ అప్ టు 9 వాట్స్ లైట్స్, 9 వాట్స్ బల్బులు పెట్టుకోవచ్చు. ఓకే నో ప్రాబ్లం. సో ఇది ఇవాళటి వీడియో. సో ఇది రివ్యూ వీడియో అన్నమాట. సో అన్బాక్సింగ్ వీడియో అయిపోయింది. సో దాని లింక్ కూడా పెడతా డిస్క్రిప్షన్లో. సో ఇది రివ్యూ వీడియో. సో 2 వర్కింగే. సో సేమ్ ప్రోడక్ట్సే వచ్చినాయి, అంటే ఏదో ఆర్డర్ చేసుకున్నానో ఆ ప్రోడక్టే వచ్చింది. సో బై 1 get 1 వచ్చింది అండ్ ఆల్ 2 వర్కింగే ఉన్నాయి. ఓకేనా 2 పర్ఫెక్ట్లీ వర్కింగ్ అండ్ కాంపాక్ట్ సైజ్ ఉన్నాయి, మంచిగా అరౌండ్ 10 to 15 సెంటీమీటర్స్ లోపే ఉన్నాయి. ఇటు అరౌండ్ బిలో 10 బిలో 15 సెంటీమీటర్స్ ఉంటుంది. సో 10/15 కంటే తక్కువ సైజ్, అంటే చూడండి నా హ్యాండ్ ఎంత ఉందో అంతే ఉంది. ఓకే నైస్. సో చిన్న చార్జర్స్. సో ఇలాంటి చార్జర్స్ అయితే ఒక 3 పెట్టుకోవచ్చు కంటిన్యూగా. కొంచెం బిగ్ సైజ్ చార్జర్స్ అయితే సో ఇక్కడ పెట్టుకున్నా సరిపోద్ది. ఓకే సో కంటిన్యూగా 3 పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇలాంటి చార్జర్స్ అయితే 3 పెట్టుకోవచ్చు. సో కొంచెం బిగ్ సైజ్ చార్జర్ అనుకోండి, లైక్ ఇలాంటి చార్జర్ అయితే మాత్రం ఈ ఏరియాలో పెట్టుకోవాలి. ఓకే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఇవి బ్లాక్ అవుతాయి. సో ఇలా పెట్టుకుంటే బెటర్. ఓకే సో ఇంకా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. ఓకే సో మీషోలో నేను ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, లింక్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీని రివ్యూ అండ్ వర్కింగ్ వీడియో తీసిన కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా వీడియో లైక్ చేయండి. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసి నేను రివ్యూ చేసి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే సో మీకు ఏమైనా క్వశ్చన్స్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే సో నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి నా అప్కమింగ్ వీడియోస్ చూడడానికి. సో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుంది లేదా యూస్ఫుల్ అవుతుంది అనిపించిన వాళ్ళకి మీరు వీడియో షేర్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి,
లింక్స్ అయినా షేర్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.